స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈరోజు మంచి కార్యక్రమం. గొడ్డవారి ఈ సరస్వతి విగ్రహావిష్కరణకి పిలిపించినందుకు మరి ఆశ్రమ పాఠశాల టీచర్లకి, మన గొడ్డ శరత్కి, వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టర్లకి, వాళ్ళ బ్రదర్లకి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన డిడిడబ్ల్యూ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, సిఐ గారికి, సీనియర్ నాయకులు వెంకటేశ్వరయ్య గారికి, సీనియర్ నాయకులు విక్రాంత్కి, సిఐ గారికి, మంచి సిఐ గారికి, ఎక్స్ జెడ్పీటీసీ గారికి, అలానే ఈనాటి కార్యక్రమం విచ్చేసిన ఇక్కడ ఉన్న టీచర్లకి, స్టూడెంట్స్కి, ఈనాటి కార్యక్రమం విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఈరోజు ఎండున్న నాకు శరత్ మొన్నే ఫోన్ చేసి ఇలా నాన్నగారి విగ్రహావిష్కరణ ఉంది, రావాలి అంటే 100% వస్తాను. ఇలాంటి వాళ్ళు మీకు లాంటి వాళ్ళు ఉండాలి. నాన్న జ్ఞాపకార్థంగా ఈరోజు మెమోరియల్గా నిజంగా ఒక విగ్రహావిష్కరణ, అది కూడా సరస్వతి. ఈరోజు విద్యనిచ్చే తల్లి సరస్వతి అంటే విద్య. మనం విద్యాభ్యాసం మొదలుపెట్టిన కాడి నుంచే సరస్వతి, చాలా మంది అయితే బాసరా వెళ్తుంటారు. సరస్వతి టెంపుల్ దగ్గర బాసరా వెళ్ళి అక్షరాభ్యాసం చేసి ఇక్కడికి వస్తూ ఉంటాం. అక్షరాభ్యాసం అంటే స్టార్టింగ్ మొట్టమొదటి నుంచే మన సరస్వతి విగ్రహానికి పూజ చేసి మొదలు పెడతాం. అలాంటిది ఈరోజు ఇలాంటి విగ్రహదాత వాళ్ళి మరియు వారి ఫాదర్ మెమోరియల్గా ఇలాంటి సరస్వతి విగ్రహాన్ని స్కూల్లో పెట్టాలని ఆలోచన వచ్చినందుకు శరత్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి ఎంతో సేవ చేసిన వాళ్ళ ఫాదర్కి, అప్పట్లోనే ఎమ్మెల్సీ చేసి నిజంగా ఈరోజు ఫెసిలిటీస్ ఉంది. ఈరోజు రావడానికి మణుగూరు నుంచో, ఈరోజు ఇలా రోడ్డు చక్కగా లేకుండా మణుగూరు నుంచి బ్రిడ్జి దాటి వచ్చాం. ఆ రోజుల్లో పెద్ద అడవులు, ఆ రోజుల్లోనే ఈ ప్రాంతాల నుండి, ఈ ప్రాంతం నుంచి ఒక రాజకీయ నాయకులుగా ఈ ప్రాంత వాసులకి ఎంతో రాజకీయంగా, అదేవిధంగా అనేక వాళ్ళకి అండదండలతో ఉండి ఆదివాసులు కానీ ఇతర కులస్తులు కూడా అందరి అభిమానుల పొంది నా వ్యక్తిగా నాగేశ్వరరావు గారు అంటే పెద్ద పేరుండేది. మా చిన్నప్పుడు వింటే ఆయన చూడాలని మాకు కూడా కోరుకుండేది. సరే ఒకసారి రెండు సార్లు నేను భద్రాచలం వస్తే సందాలింగయ్య గారితో చూశాను 1-2 సార్లు. చాలా సంతోషం అనిపించింది. మనలో కూడా అప్పట్లో పూర్వం నుంచి కూడా ఇంత పెద్ద నాయకులు ఉన్నారా. మన భద్రాచలం గౌరవ శాసనసభ్యులు తెల్ల వెంకటరావు సార్ గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, రాజకీయ ప్రముఖులకు మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ డ్రగ్ గురించి చెప్పాలంటే ముందు సార్ డ్రగ్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థం తప్ప మన శరీరానికి, మన నాడీ వ్యవస్థ మీద, మన అవయవాల మీద ప్రభావితం చూపేది ప్రతి ఒక్కటి కూడా డ్రగ్ కిందకి వస్తుంది. ఈవెన్ టాబ్లెట్ కూడా సార్ డాక్టర్ కాబట్టి ఒకటి వేసుకునే దగ్గర 2-3 వేసుకుంటే అది కూడా డ్రగ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. మన శరీరంలో కొంచెం ఇంపాక్ట్ చూపుతుంది. ఈ డ్రగ్ అనేది ఏంటంటే ఫస్ట్ మన దగ్గర మెయిన్గా ఈ ఏరియాలో ఉండేది మనకు గంజాయి. మనకు వేరే కొకైన్ కానీ తర్వాత వైట్ షుగర్ ఇలాంటి అవైలబుల్ లేదు. మన దగ్గర డ్రగ్ అనేది గంజాయి. ఈ డ్రగ్ అలవాటు పడేటప్పుడు ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే ఏదో సరదాగా పార్టీలల్లో ఎంజాయ్మెంట్ కొరకు ఫ్రెండ్స్తోని మనం అలవాటు పడతాం. దాని గురించి మన ఉద్దేశం ఏముంటుందంటే ఈ డ్రగ్ ఒకసారి తీసుకుంటే నేను తర్వాత దీన్ని బంద్ చేస్తా అనుకుంటాం. కానీ అది తీసుకునే వరకే దాని లక్ష్యం. అది మన ఒంటిలోకి వచ్చిన తర్వాత అది మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేము. అది మనల్ని కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైనా కానీ డ్రగ్ అనేది. కాబట్టి అది మన నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. డ్రగ్ తీసుకున్న వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు, సమాజంలో విలువ పోతుంది, అన్ని విధాలుగా చెడిపోతాడు. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపింది. డ్రగ్ రహిత సమాజ నిర్మూలన తెలంగాణ ప్రభుత్వం భాగంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, తర్వాత వేరే ఏజెన్సీల ద్వారా, అన్ని ద్వారా కూడా ఈ డ్రగ్ పై ఉక్కుపాదం అవుతుంది. దీనిలో భాగంగానే కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత యాంటీ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ కానీ, తర్వాత చాలా విధాల గవర్నమెంట్ నుంచి మనకు సహాయ సహకారాలు ఉన్నాయి. దయచేసి మీ అందరి కూడా ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈ డ్రగ్ మా దగ్గర లేదు, మా ఇంట్లోకి రాలేదు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఒక్కరం బాగుంటేనే బాగుండదు సమాజం. మనం చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఏదో మురికుంప పక్కన పోయి మనం తెల్ల డ్రెస్ వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని కూర్చుంటే ఎవరొక్కడు రాయేసినా ఏదైతే బురద మన మీద పడుతుందో ఈ డ్రగ్ కూడా అంతే.
ఎవరో ఒక పిల్లల ద్వారా మన పిల్లలు అంటే ఇప్పుడున్న మన జనరేషన్ లో మనకు రాకపోవచ్చు కానీ మన పిల్లలు తర్వాత లేకుండా మన రిలేషన్ లా ఎవరో ఒక్కరికి ఈ మహమ్మారి అంటే ప్రభావం ఉంది. దయచేసి అందరూ ఈ డ్రగ్ గురించి రవాణా చేయడం, వినియోగించడం, తర్వాత అమ్మడం, ఈ 3 కూడా నేరమే. ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఒక గంజాయి ముక్క ఎవరింటిలో పండించినా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సంబంధించిన ల్యాండ్కి కానీ దేనికి కానీ ప్రభుత్వ పథకాలు అందాయి దీని మీద. మరియు అదే విధంగా దీని మీద శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న అందరూ కూడా చెప్తున్నాను, ఈ డ్రగ్ అనేది మా దాకా రాలేదని ఉండొద్దు. ఈ డ్రగ్ గురించి సమాజంలో మీకు ఏ విషయం తెలిసినా మీరు మాకు సమాచారం ఇచ్చినట్టయితే కన్సర్న్ ఎస్ఐలకు కానీ మీకున్న ఎవరు పరిచయం ఉన్న కానిస్టేబుల్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి నా వరకు కాకపోతే ఎస్పీ గారి దగ్గరికి మీకున్న ఎవరికి సమాచారం ఇచ్చినా దీన్ని మనం అందరం కలిసికట్టుగా నిర్మూలిద్దాం. ఎప్పుడైతే ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసినామో ఆ ప్రతిజ్ఞ ప్రకారం దయచేసి అందరూ కూడా దీనిపై ఉక్కుపాదం మోపాలి. ఎందుకు అంటే ఇది చాలా దుష్ప్రభావం చూపుతుంది. మన ఎదుటి నుంచి మనం ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనకు ఎదురుగా కనబడుతున్నారు. అది అంతకన్నా ఘోరం. ఇప్పుడున్న యువత ఈ డ్రగ్ బానిస అయితే ఒక్కరు యువత ఎట్లయితే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఒక ప్రాణాన్ని కోల్పోతే ఆ కుటుంబం ఎంత వీధిన పడుతుందో ఇప్పుడు ఇది కూడా అంతే, డ్రగ్ వల్ల కూడా జరిగేది అంతే. కాబట్టి అందరూ కూడా మాకు కూడా సహకరించాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.